మేడం గారు మా అందరికంటే ముందు వచ్చేవారు స్కూల్కి. అవునా? మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేవారు. అలాగే ఇంటి దగ్గర చాలా బాధ్యతలు ఉండేవి మేడం గారికి. అయినప్పటికీ కూడా అన్ని బాధ్యతలను చక్కబెట్టుకుంటూ మాకంటే ముందు స్కూల్కి రావడం, మేము వెళ్ళిన తర్వాత ఒక గంట తర్వాత స్కూల్ నుంచి వెళ్ళడం, స్కూల్ పట్ల ఎంతో డెడికేటెడ్గా, పిల్లల పట్ల ఎంతో బాధ్యతగా ఉంటూ మిమ్మల్ని అందరినీ వృద్ధిలో తీసుకురావడానికి, మా చేత పని చేయించుకోవడానికి చాలా ఎప్పుడు కృషి చేస్తుండేవారు మేడం గారు. అందువల్ల మేడం గారిని చాలా సందర్భాల్లో ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ నేను నా ప్రస్తుతం ఉన్నటువంటి జర్నీని కొనసాగిస్తున్నాను. అలాగే మన పాఠశాలలో అప్పుడు ఉన్నటువంటి మన మాస్టర్, తెలుగు మాస్టర్ చక్కగా మీరు జోక్స్ చేసి చక్కగా పాఠాలు చెప్తుండేవారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు కూడా మీ అందరినీ చాలా ఓన్ చేసుకుని మన పిల్లలు అన్నట్టుగా సుబ్రహ్మణ్యం సార్ సాయం చెప్తుండేవారు. వెంకట సార్ కూడా బాగా చెప్పారు. అలాగే కృష్ణరాజు గారు మిమ్మల్ని అందరినీ ఎప్పుడు పట్టకుండా తిట్టకుండా చక్కగా ఆయన పాఠాలు చెప్తుండేవారు, రామకృష్ణరాజు గారు. అలాగే చూడండి మన మీనాక్షి మేడం గారు ఇంగ్లీష్ అంటే మళ్ళీ కళ్ళలో కూడా గుర్తొచ్చేటట్టుగా కొన్ని విషయాలు ఆవిడ మీనాక్షి మేడం గారు, హిందీ మేడం గారు. అలాగే ఇంకా మ్యాథ్స్ సింపుల్గా చెప్పడం ఎలాగంటే మనకి వస్తుంది గారికి నేర్చుకోవచ్చేమో, సింపుల్గా చెప్పడం ఎలాగైనటువంటి నేను చాలా ఇబ్బంది, నేను ఏదో కొంచెం చెప్పడానికి అంటే మేడం గారు సెక్షన్ చెప్తుండేవారు, నేను 1 or 2 సెక్షన్ చెప్తుండేవాడిని. మీరు అప్పుడు నేను ఏ సెక్షన్ చెప్పాననేటువంటిది సిని డీనా, డి సెక్షన్, సి సెక్షన్ మొత్తం నేను చెప్పినటువంటిది. అలాగే కృష్ణ సారు ఒక సెక్షన్ చెప్పేవారు, మేడం గారు కూడా సెక్షన్ చెప్తుండేవారు. అలాగా మాలో ఒక చిన్న కాంపిటీషన్ ఉండేది మేడం గారికి, కృష్ణ సార్కి. అంటే కాంపిటీషన్ అంటే అది నెగిటివ్గా కాదు, అంటే బాగా చెప్పాలి, పిల్లలకి బాగా చెప్పాలనే ఉద్దేశం ఒక చిన్న కాంపిటీషన్ అయితే ఉండేది. ఆ రకంగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్తోనే పాఠం చెప్తుండేవాళ్ళం. అలాగే స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా, పుష్పలత మేడం గారు కానివ్వండి, భవానీ గారు కానివ్వండి, అదే ఈ సెక్షన్ నా సెక్షన్ అన్నట్టుగా ఉండేది. అలాగే మనం ఆ రకంగా జనరల్గా మేము ఒక రకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ అట్మాస్ఫియర్తో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది జరిగేది. ఇంతమంది స్టాఫ్ పనిచేసినప్పటికీ మన దగ్గర సుమారుగా 20 మంది దాకా పనిచేసేవాళ్ళు. ఇక్కడ 18 మంది యాక్చువల్ స్టాఫ్ అయితే, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కలుపుకుంటే చాలామంది ఇక్కడ పనిచేసిన ఎప్పుడూ మా మధ్య ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అన్నింటికీ పెద్దగా మేడం గారు ఉంటూ ఇక చక్కగా స్కూల్ రన్ చేసుకునేవాళ్ళం. అప్పుడు మేడం గారు ఇప్పుడే మన వసుంధర గారు చెప్పారు ఏంటంటే, మిమ్మల్ని కొట్టినా గబాలు ఏం తిట్టినా అంతగా రియాక్ట్ అయ్యేవారు కాదు. ఇప్పుడైతే అలా కాదు, తెలుసు కదా. కాబట్టి సిస్టమ్ మీకు చెప్పాల్సిన పని లేదు యాక్చువల్గా. కాబట్టి ఆ రకంగా అట్మాస్ఫియర్ అనేది ఉంది. దానికి మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ పిల్లల మీద పడకుండా చూసుకోండి, అది ముఖ్యంగా. తర్వాత ఇక నా వరకు వస్తే నేను తర్వాత ఇక్కడి నుంచే ఈ పాఠశాల నుంచి హెడ్ మాస్టర్గా వెళ్ళడం జరిగింది. 2009లో సుమారుగా 16.5 ఏళ్ల పాటు హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. అప్పటి నుంచి వచ్చినాక హెడ్ మాస్టర్గా దాదాపు 4 స్కూల్స్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పుణ్యక్షేత్ర హై స్కూల్లో క్షేమంగా వర్క్ చేస్తున్నాను. అక్కడ హై స్కూల్ ప్లస్ కూడా ఉంది, ఇంటర్మీడియట్ కూడా ఉంది అక్కడ. ఆ రకంగా ఇంటర్మీడియట్ పిల్లలు కూడా టీచింగ్ చేయడం జరుగుతుంది. అయితే తెలిసి మీ అందరికీ నాకు టీచింగ్ అనేది చాలా ఇష్టం. హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా ఈవెన్ 10th క్లాస్కి అలాగే ఇంటర్మీడియట్ కూడా క్లాసెస్ వెళ్ళడం నాకు సరదా అది. ఆ రకంగా టీచింగ్ అనేటటువంటిది నేను చెప్పినట్టు మాటని ఇప్పుడు చాలామంది పిల్లలు అడిగామనుకోండి, మీరు ఏమవుతారా అని అడుగుతుంటారు. అప్పుడు సరదాగా పిల్లల్ని అడిగాను అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది ఇంజనీర్ అవుతానండి, అది కూడా దట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానండి, లేదా డాక్టర్ అవుతానండి, లేదా పోలీస్ ఆఫీసర్ అవుతాను, సినిమాలు చూస్తున్నాడు కదా, పోలీస్ ఆఫీసర్ అవుతానండి, ఇలా రకరకాలుగా చెప్తారు. దాంట్లో చాలామంది టీచర్ అవుతామని చెప్పరు. నాకు చాలా గిల్టీగా ఉంటుంది. యాక్చువల్గా టీచింగ్ ప్రొఫెషన్ చాలా మంచి ప్రొఫెషన్ అండి, చాలా మంచి ప్రొఫెషన్. అవునా కదా? ఎందుకంటే వీళ్ళందరూ నేను చెప్పినటువంటి ఈ డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఈవెన్ ఐఏఎస్ కూడా ఒక టీచర్ నుంచి వస్తారు. కాబట్టి అటువంటి టీచింగ్ అనేటటువంటి దాని ఒక నోబెల్ ప్రొఫెషన్. కాబట్టి అది నేను యాక్చువల్ చెప్పాలంటే నేను ఈ ప్రొఫెషన్ కావాలని వచ్చాను. కొంతమంది అక్కర్లేక వస్తారు, అలా కాదు, నేను కావాలని వచ్చాను. అలాగే మీరు కూడా మీ పిల్లల పట్ల కొంతమంది కన్నా సరే టీచింగ్ పట్ల మంచి అభిప్రాయం కలిగించండి మీ పిల్లలకి. మీరు ఒకవేళ ఇన్ కేస్ టీచింగ్ అలాగే మీకు ఆల్రెడీ అవకాశం ఉంటే చేయొచ్చు, ఇప్పుడు కూడా అవకాశం ఉంటే చేయాలని చేయొచ్చు. లేదా అట్లీస్ట్ మీ పిల్లలకైనా వాటి పట్ల మంచి అభిప్రాయం కలిగించండి, టీచింగ్ పట్ల, స్కూల్స్ పట్ల అభిప్రాయం కలిగించండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే,
మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు గతంలో కంటే ఇప్పటికి తేడా ఉంది. మీ సమయంలో ఇప్పుడు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వచ్చేవి ఉన్నాయి, మన ఊళ్ళో కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటాయి నాకు తెలిసి. చాలా ప్రైవేట్ స్కూల్స్ వచ్చి ఉంటాయి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి అడ్మిషన్ క్రమక్రమంగా తగ్గుతున్నాయి. దాదాపు సుమారుగా 5 ఏళ్లలోనే సుమారుగా మన ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల 5 లక్షల మంది బయటకు వెళ్ళిపోయారు పిల్లలు. ఈ 5 ఏళ్ళలో ఆ రకంగా చూసుకుంటే చాలామంది నెక్స్ట్ ఇయర్ కూడా కొంతమంది వెళ్ళిపోతారు. ఇదేంటంటే కేవలం మనకి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఒక చిన్న చూపు అనేది ఉంది, కానీ వాస్తవానికి వాళ్ళు బయట అనుకున్నట్టుగా లేదు సిచ్యువేషన్. అయితే ఆ విషయం పబ్లిక్ తెలియదు. చాలామంది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫాస్ట్ దాని ఏమంటుందని ఒక రకమైన దాని ఏమంటుందని అదే ఏంటంటే దాని ఏమంటాం కంపారిజన్, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. మీరు ఏ కాన్వెంట్ చదువుతున్నాడు, మీ అబ్బాయి పలానా కాన్వెంట్ చదువుతుంది, పలానా కాన్వెంట్ అంటే పోల్చుకోవడం అనమాట. కంపేర్ చేసుకోవడం ద్వారా చాలామంది ఏం చేస్తారంటే ఫాస్ట్ ప్రెస్టేజ్ అనమాట. అటువంటి ప్రెస్టేజ్ పోవడం ద్వారా కొంతమంది ఏం చేస్తారంటే గవర్నమెంట్ పాఠశాలలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అందులో కాకుండా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. బహుశా మీరు కూడా కొంతమంది చాలామంది పంపిస్తూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనకి అవసరమైన చోటైతే పంపించండి. అంటే మీ పిల్లలు బాగా బ్రైట్ స్టూడెంట్స్ అనుకోండి, బాగా టాప్ మోస్ట్ బ్రైట్ స్టూడెంట్స్, రేపొద్దున ఐఐటీలో ఎన్ఐటీలో కొట్టగలనుకోండి, అప్పుడు మీరు వాళ్ళకి సంబంధించి మనం పంపిన అర్థం ఉంది, కొంతవరకు ఖర్చు పెట్టచ్చు వాళ్ళ మీద. అలాగే అక్కడ కూడా మామూలుగా చదువుతున్నారు అనుకోండి, అటువంటి పిల్లల మీద ఇన్వెస్ట్ చేయడం అనవసరం. దాని బదులు శుభ్రంగా గవర్నమెంట్ స్కూల్ పంపించుకోవడం, ఇక్కడ చదివించుకోవడం, తర్వాత ఆ అమౌంట్ని వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ హైయర్ స్టడీస్కి ఉపయోగించుకోవడం బెటర్ అవుతుంది. నేను చాలామంది చూస్తున్నాను ఏంటంటే పోల్చుకోవడం ద్వారా, అంటే ఫాస్ట్ ప్రెస్టేజ్ పోవడం ద్వారా చాలామంది పంపిస్తున్నారు. చాలా కాకుండా నిజంగా పిల్లవాడు అంత స్ట్రెంత్ ఉండి మంచి స్థాయిలో పట్టగలిగినప్పుడు మనం అటువంటి స్కూల్ చూడొచ్చు కదా తప్ప చిన్న స్కూల్స్ కోసం మనం పంపించాల్సిన అవసరం. అందుకంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది. నేను చిన్న కాన్వెంట్ పంపాల్సిన అవసరం లేదంటాను. అటువంటి ఎడ్యుకేషన్ దానికంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీరు వీటిని ఎంకరేజ్ చేయండి. దానివల్ల గవర్నమెంట్ స్కూల్స్ మనకి ఎక్కువ ఉన్నాయనుకోండి, దానివల్ల ముఖ్యంగా మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, అటువంటి పూర్ పీపుల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కూల్సే బాగా అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఏంటంటే మీరు పబ్లిక్ చెప్పండి నలుగురికి, అది నిజంగానే రియాలిటీ ఉందా అక్కడ, లేకపోతే వాళ్ళ మాట వల్ల వెళ్ళిపోతున్నారు అక్కడికి పిల్లలు అనేటటువంటి అనే విషయాన్ని గమనించండి. నేను చూస్తున్నాను ఇవన్నీ, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ ఇప్పటికీ చాలా టైం అవుతుంది చెప్పడానికి, చాలా విషయాలు చెప్పచ్చు మీ అందరి గురించి. ఆ రకం కాకుండా ఏంటంటే మీరు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయడానికి మీ వరకు మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఇందాక తెలుగు భాష చెప్పినట్టుగా తెలుగు భాషను మాట్లాడించండి పిల్లల చేత. ఇప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే మనం ఒక రకమైన ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దని అనట్లేదు, కానీ తెలుగు మొత్తం నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగు మాట్లాడడం తప్ప భావించేటువంటి స్కూల్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి అలాంటి చోట కాకుండా పిల్లలు కాస్త చక్కగా తెలుగులో చదువుకునేటట్టుగా మంచి పౌరులుగా ముఖ్యంగా వాల్యూస్తో పెంచండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని విలువలతో పెంచండి. విలువలతో పెంచారనుకోండి, చక్కగా మ్యాథ్స్ చెప్పినట్టుగా రిలేషన్స్తో పెంచారనుకోండి, చక్కగా భవిష్యత్తులో మంచి పిల్లలుగా రూపొందించబడతారు. చక్కగా డిసిప్లిన్గా పెంచండి. ఎందుకంటే మీకు పెంచలేదు మాట ఎందుకు పడతారంటే మీరు చాలామంది చెప్పారు. అందరూ కూడా ఏంటంటే మాకు ఒకటి పిల్లలు ఇద్దరు ఉన్నారంటే ముగ్గురు ఉన్నారని పిల్లలు కూడా చెప్పారు. మీరు కొంతమంది అంటే మీరు అందరూ కూడా ఆల్రెడీ పేరెంట్స్ కాబట్టి ఆ ఉద్దేశంతో అంటే యాజ్ ఏ స్టూడెంట్సే రికమెండ్ స్టూడెంట్సే అంటే నిజానికి మాకైతే నాకు స్టూడెంట్లా కనపడలేదు. మీరు అందరూ స్టూడెంట్లాగా కనిపిస్తున్నారు, మొత్తం నాకు స్టూడెంట్లాగా కనిపిస్తారు ఇంకా స్టిల్. కానీ ఏంటంటే పేరెంట్స్ కూడా అయిపోయారు కదా, కాబట్టి ఆ బాధ్యతలు మీకు ఉంటాయి అందరికీ. కాబట్టి ఆ బాధ్యతలు ముఖ్యంగా మనకి పేరెంట్గా ముఖ్యంగా పిల్లల్ని పెంచడం మనకి మెయిన్ టార్గెట్. కాబట్టి వాళ్ళని కొంచెం విలువలతో పెంచండి. అలాగే అన్నెసరీ ఎక్స్పెండిచర్ లేకుండా అక్కర్లేనటువంటి ఖర్చు తగ్గించుకొని పిల్లల్ని భవిష్యత్తులో మంచి స్కూల్లో చదివించడానికి, మంచి కాలేజీలో చదివించడానికి అక్కడే ఖర్చు పెట్టండి. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకోండి. లోయర్ క్లాసెస్లో డబ్బులు చాలామంది చేసి లోయర్ క్లాస్ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఆ యాజ్ కరెక్ట్గా సరిగ్గా చదివించే సమయంలో అక్కడికి వచ్చిన డబ్బులు లేక ఆపేస్తున్నారు చదువు. అలా కాకుండా కింద కోర్సులు ఉన్నప్పుడు మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పై స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మంచి చదువుకు పెట్టండి. దాని ద్వారా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మీరు చేస్తారని అనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఈ కంపేర్ చేసుకుంటున్నారు. ఎల్కేజీలో ఎక్కడ చదువుతున్నాడు, అక్కడ చదువుతున్నాడు, ₹1,00,000 ఈ ₹1,50,000 ఏది పోతుంది ₹1,50,000 ఇలా జాయిన్ చేద్దాం, ఇది కాదు ₹2,00,000 అక్కడ జాయిన్ చేద్దాం అంటే కంపారిజన్ ద్వారా చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని ఆ రకంగా అక్కలేనట్టు ఖర్చు చదివిస్తున్నారు. కాబట్టి లోయర్ స్టడీస్ మీరు చెప్పేసుకోవచ్చు పిల్లలకి.
మీరు శ్రద్ధ పెట్టండి. మీరు కొంచెం టీవీని తగ్గించి నా తెలియదు ఏం చేస్తారా, సో కొంచెం ఏం చేస్తారంటే పిల్లల మీద ఇంటికి వచ్చి ఒక గడిచే కూర్చోబెట్టి చదివించండి, అదే చాలు. ఈరోజు 10th క్లాస్ 2007-2008 10th క్లాస్ మన స్కూల్ అంటే నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే చేశాను, అందుచేత మన స్కూల్. అందుచేత మరి ఈ సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మన స్కూల్ ప్రధానోపాధ్యాయులు వాళ్ళు సూర్యకాంతం మేడం గారు, మన తాతార మాస్టర్ చెప్పినట్టుగా మాకు ఎప్పటికీ ఆ మేడం గారే ఇన్స్పిరేషన్. అలాగే నేను జాయిన్ అయినప్పుడు వేగేశ్వర సూర్యనారాయణ రాజు గారు అని ఆయన కూడా దగ్గర కూర్చోబెట్టి అన్నీ చెప్పేవారు అన్నమాట, హెడ్ మాస్టర్ గారు. ఆ మేడం గారికి, అలాగే నాతో పాటు చేసిన ఉపాధ్యాయులందరికీ, రోజు తెలుగు సుబ్రహ్మణ్యం గారు నేను కలుసుకుంటూ ఉంటాం, ఇక్కడే లోకల్ కాబట్టి. లోకల్ ఏదో చంటి సినిమాలను అంతా ఉంది కానీ లోకల్ వాళ్ళు. అలా మరి అందరికీ కూడా నమస్కారాలు. మిమ్మల్ని చూసిన తర్వాత చాలా మర్చిపోయాను, కొన్ని చెప్పమన్నారు, పాపం చెప్పాను, దండలు కూడా రెడీ చేశారు. ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ నిలబడి దానికి కారణం రాజబాబు గారు, అత్తిలి సత్యనారాయణమూర్తి గారు. ఈ స్థలం వాళ్ళిద్దరిని జ్ఞాపకం పెట్టుకోవాలి. గుమ్మలదొడ్లో సినిమా షూటింగ్లు చేస్తే అంటే ఇక నేను మీ అందరికీ కూడా ఆశీస్సులు. మన లోకల్ గుమ్మలదొడ్డి షూటింగ్కి వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోయేవారు వాళ్ళు. మేము అప్పుడు చిన్నపిల్లలు వెళ్తే ఎందుకో కానీ ఇక్కడ ఆపారు రాజబాబు గారు. ఆపితే జూనియర్ కాలేజ్ చేయాలండి, పిల్లలు చాలామంది వెళ్ళిపోతున్నారనమాట. ఏంటి ఇంతమంది పిల్లలు ఉంటారా ఏంటంటే, ఇంటర్ అంటే కాదు 10th క్లాస్ పిల్లలండి, హై స్కూల్ వరకునంటే. ఆ స్పాట్లో 50,000 రూపాయలు అప్పట్లో ఆయన ఇచ్చిన మూలంగానే మనకి జూనియర్ కాలేజ్ వచ్చింది. అలాగే మన పెద్దలు సీతారాం భార్గవ్ గారు, గోనగూడెంలో పొన్నమరాలు రాధాకృష్ణమూర్తి గారు, ఇసుకపల్లి రాజారావు గారు, వీళ్ళందరూ స్కూల్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీగా ఉండి మేము 8th క్లాస్ జాయిన్ అవ్వడానికి 100 రూపాయలు డొనేషన్ వాళ్ళు తీసుకుంటానికి కాదండి, ఇక్కడ డెవలప్ చేయడానికి ఇలా నిలబెట్టారు. అలాగే మన మేడం గారు ఉన్నప్పుడు తాటకపాక ఒకటి వేయించండి, మా రైతులను తీసుకొచ్చాను. అలాగే మన క్లాసులో రాంబాబు, సూరిబాబు ఇద్దరు తాటాకులు అందించడానికి జ్ఞాపకం ఉండే ఉంటుంది వాళ్ళకి. తాటాకులు అందించడానికి పెద్ద పని కాదు కదా, వాళ్ళు మా ఇంటి దగ్గరలో కాబట్టి వాళ్ళు నలుగురిని తీసుకుంటారు. అలాగా తాటాకులుగా పెంకులు వాటిలోనే చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అంతా మారిపోయింది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రోజులు చాలా మారిపోయింది అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎలాగ అక్కడ వస్తూ ఉండేవాడిని, డిఓ గాను చీఫ్ గాను చేశాను కాబట్టి ఈ స్కూల్ నాకు పరిచయమే, ఇక్కడ టీచర్స్ అందరూ పరిచయమే. మీరందరూ కూడా ఒకసారి ఎప్పుడు మర్చిపోకూడదు. మీరందరూ కూడా ఏ అకేషన్ వచ్చినా వీలున్న మట్టుకు కలవండి అందరూ. ఎవరు మేము 80-81 బ్యాచ్ 4 సంవత్సరాల క్రితం మేము పెట్టుకున్నట్టు. 80-81 అంటే 45 సంవత్సరాల క్రితం. అంటే అమ్మమ్మలు కూడా అయిపోయారు, ఇప్పుడు మీరు పేరెంట్సే అమ్మమ్మలు కూడా అయిపోయారు, అమ్మమ్మలు తాతయ్యలు అయిపోయారు మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా. అలా కలుసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఒకటి సంతోషించదగ్గది ఏంటంటే 3 దండలు రాజబాబు గారికి, అలాగే రాధాకృష్ణ సరస్వతీదేవి, అలాగే మనం 10 నిమిషాలు నేను మీ గురించి మన గురించి అందరి గురించి చెప్పుకోవాలి. ఏంటంటే సెల్ను వదిలేయమన్నారు. నిజంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు 2-3 గెట్ టుగెదర్లకు వచ్చాను. మేడం గారు, మాణిక్యమ్మ మేడం గారు వచ్చారు, తెలుగు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అందరూ సెల్ చూస్తూ ఉండేవారు, ఎవరి సెల్ వాళ్ళు పట్టుకుంటూ ఉండేవారు, తీస్తూ ఉండేవారు. మీరు అలా చేయలేదు, ఎవరు 2-3 ఇంపార్టెంట్ కాల్ ఉంటే చేయలేము. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు కూడా మీరు ఫోటో తీసుకుంటాం కానీ మా సురేష్ తెలగ ఒక్కొక్కరికి అందరికీ పంపేస్తాడు కాబట్టి పర్వాలేదు, మీరు తీసుకోవాల్సిన పని లేదు. సురేష్ మన మేడం గారు, హెచ్ఎం మేడం గారు కూడా అడిగారు, పెన్ డ్రైవ్లో తీసే అన్న అవకాశం ఉంటే
అవకాశం కాదు, మేడం గారు అయితే మాత్రం ప్రత్యేకంగా అడిగారు. మీ అందరినీ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు యాక్చువల్గా ప్రోగ్రాం వైజాగ్ వెళ్ళాలి, అక్కడిని ట్రైన్ ఎక్కించేసాను, మళ్ళీ రేపు ఎప్పుడో వస్తుంది తీసుకొచ్చుకుంటాను. ఎంచేతంటే ఈ ప్రోగ్రాం ఉంది, నేను రాను అని చెప్పాను. ఎంచేతంటే సంతోష్, రాంబాబు, అయ్యప్ప వీళ్ళందరూ ప్రొద్దుట్లు వేస్తే నాకు కస్టమర్లు కలుస్తూనే ఉంటారు. మాస్టర్ అండి మాకు రేపు ఎగ్జామ్ ఇక్కడ యాక్చువల్గా, అయినా కానీ పర్వాలేదు నేను వస్తానని వచ్చి ఫోన్లో మాట్లాడి సిఎస్గా చేసే మాస్టర్తో మాట్లాడాను, డిఓగా మాస్టర్తో మాట్లాడాను. మరి ఇన్ఛార్జ్ మాస్టర్ ఏమన్నారంటే ఇంతకుముందు 2 వారాల క్రితం ఇక్కడ జరిగిందమ్మా, కొద్దిగా ఏదో బ్యాడ్ బిహేవియర్ ఏదో చేశారట, అలా ఉందండి మేము ఎవరికి ఇవ్వట్లేదంటే నాది బాధ్యత అని చెప్పాను నేను. మీరు నా స్టూడెంట్స్ ఇంకా మీరు పేరెంట్స్ లెవెల్లో లేదు, మాస్టర్ మేడం గారు అందరూ అన్నట్టుగా. అంచేత వీళ్ళందరూ ప్రొద్దుట్లు వేస్తే కనబడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏం భయపడక్కర్లేదని వచ్చి చెప్పడం జరిగింది. చక్కగా సాయంత్రం వరకు కూడా నేను ఉంటానండి, మీకేం పర్వాలేదు, నేనే ఉండి దగ్గర నుంచి చేయించుతానని అన్నాను. కానీ వాతావరణం మార్పు వెంటనే 3ంటికే మార్పు వచ్చేస్తుంది. నేను అయితే చాలా దారుణంగా ఉంది. ఇవాళ ఎలా కూర్చోగలమా అనుకున్నాం, నీరంతా ఎలాగో వచ్చేస్తుంది. పూర్వం మేము చదువుకునేటప్పుడు మన గ్రౌండ్లో అవతలకి వెళ్ళేదండి, హోటల్ దగ్గర నుంచి, దీని తర్వాత పొలాలే అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఊళ్ళో నీరంతా మన స్కూల్లోకి వస్తుంది, అది తేడా. అయితే మరి సెల్లో మాత్రం ఎవరు కూడా చూడట్లేదు. అలాగే మీ పిల్లల గురించి చెప్పినప్పుడు ఇక్కడ ఎక్కువ మార్కులు కొట్టింది అంగర పావని. ఎంచేతంటే ఇప్పుడు ఎంతమందినైనా కనమని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు ఎక్కిన దగ్గర నుంచి కూడా. కాబట్టి 3 అంటే నాకు చాలా సంతోషం వచ్చింది. అర్థంగా నీకు కూడా మీకు వెరీ గుడ్ చూసారా. కాబట్టి ఇప్పుడు చాలా రేర్, అసలు ప్రెగ్నెన్సీయే పొల్యూషన్ గురించి నిలబట్టలేదు. నేను అలా అని మాట్లాడుతున్నాను కాదు, కానీ మరి నాకు పావని 3 అనగానే చాలా సంతోషం కలిగింది. మరి ఇలా ఉండాలి. ఇప్పుడు పిల్లల అందం, జేబుకి చిల్లర అందం నేను చెప్పేవాడిని. జేబుకి చిల్లర అందం, పిల్లలకి అల్లరందం. అలా చేయనివ్వండి. సెల్ కూడా మీరు చాలా వరకు సెల్ గురించి వచ్చింది కాబట్టి చిన్న జోక్ చెప్పి ముందే చెప్పేసిన వాళ్ళు, కానీ లేకపోతే 9 మాసాలు మోసి కన్నది ఒక తల్లి, కన్న తర్వాత నొప్పులు పడి ఉంటుంది, చాలా బాధపడి ఉంటుంది. అప్పుడు పిల్లల్ని పుట్టిన వెంటనే ఏం చేస్తున్నారు, సెపరేట్ చేసేస్తుంటే సరే అని ఈ తల్లికి మెలకు వచ్చిన తర్వాత ఇలాగ అంటుందంట. అయ్యో పాపం, మేము ఇప్పుడు కోర్టులో చేసినా, తిరుమలాపాలెంలో చేసినా, ఎక్కడ చేసినా అలాగే ఆ రేషియోలోనే ఉంటారు. గర్ల్స్ అన్నింటిలోనూ ముందంజలో ఉన్నారు. కాబట్టి అలాగే మీరు తీర్చిదిద్దండి, చేయండి. అలాగే తప్పనిసరిగా మీదేనమ్మా, అందరూ తేడా లేదు. ఓకే, మరి మాతృభాషకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మన స్కూల్స్ చూస్తే తేడా చూస్తే అప్పుడు మనకి కూర్చుండానికి కూడా బెంచీలు లేవు, నేల మీద కూర్చుని మీరే తుడుచుకుని మేము కూర్చుంటే మా కుర్చీ వేసుకోవడానికి కూడా ఖాళీ ఉండేది కాదు, అంతలా ఉండేది. వాళ్ళ తాతయ్య గారు కూడా ఆ పాకేసినప్పుడు చాలా సాయం చేశారు, కాల్చర్ వెంకటేశ్వర గారు. అది కూడా మర్చిపోకూడదు, అలా ఉండేది. ఇప్పుడు అదేం లేదు. చక్కటి బిల్డింగ్స్, ఐఎఫ్పి ప్యానల్స్ అమ్మ 1,50,000 ఖరీదు అనుకోండి, అంత ఉంటుంది ఉండదు పని. కానీ అందులోనే టీచ్ చేయడానికి మాకు ఈజీ అయ్యింది. ఇప్పటికే కూడా నేను మార్నింగ్ ఏ టోన్లో ఉంటానో సాయంత్రం కూడా అదే టోన్. ఇప్పుడు నాకు ఈ మైక్ లేకపోయినా మీ అందరికీ పడేట్టు మాట్లాడేది అది ఉంది. ఆ విధంగా మరి మీరు కూడా చక్కగా మన సులోచన అమ్మ తెల్ల వెంకటేశ్వర గారు అమ్మ కదా, సోదకమణి కదా, తెల్ల వెంకటేశ్వర గారు అమ్మాయి. వాళ్ళ నాన్నగారికి టీచర్ అవ్వాలని ఉండేది. మా జూనియర్ ఇక్కడ మీ అందరం కలిసి చదువుకున్న వాళ్ళు. ఆ అమ్మాయికి తప్పనిసరిగా రావాలని. అలాగే ఎవరైతే ఇంకా డిఎస్సి ఎవరు రాస్తున్నారమ్మా, బాయ్స్లో ఎవరన్నా రాస్తున్నారా? అందరూ కూడా ఆల్ ది బెస్ట్.
కష్టే ఫలి. ఆల్ ది బెస్ట్ కాదు, కష్టే ఫలి. కష్టపడండి. చాలా త్వరలోనే షెడ్యూల్ వచ్చేస్తుంది. ఏం చేతంటే ఎక్కువ గ్యాప్ లేదు ఆల్రెడీ అవన్నీ కూడా. కాబట్టి త్వరగానే ప్రిపేర్ అవ్వండి, ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి, చాలా ఎక్కువ టైం తీసుకోండి, బాగా కష్టపడండి. అదేవిధంగా మీ అందరి పిల్లల్ని కూడా మీరందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా పిల్లల్ని చక్కగా చూసుకుని మంచి వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా మీరైతే ఎలా అవుతే మీరందరూ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏం చేతంటే సెల్ ఫోన్ దూరంగా ఉన్నారు. అది మేతో పాటు మేము కూడా ఉన్నాం. ఏం చేతంటే మాకు ఆఫీస్ నుంచి వచ్చే తాతర మాస్టర్కి వస్తే రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటాం. ఆఫీస్ నుంచి హెచ్ఎంఎల్గా చేసిన వాళ్ళు మేము అందరం కూడా తిమ్మలాపాలెంలో ఉన్నప్పుడు కూడా అంచేత నేను 2 సంవత్సరాలు గ్యాప్ కూడా ఇచ్చేసాను. మాకు ముందు అదే ఎక్కువగా ఉండేదన్నమాట. కాబట్టి సెల్ కాకుండా మీరు చక్కగా ఈ రోజంతా కూడా మీరందరూ అలా చాలా సంతోషంగా మరి నిజంగా పాతకాల రోజులు గుర్తించేటట్టుగా మీరు అందరూ కలిసారు చక్కగా. ఇదే కలయిక ఎప్పుడూ ఉండాలని, ఆ కలయికలో మమ్మల్ని కూడా ఆహ్వానించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలి, పిల్లా పాపలతో వర్ధిల్లాలని మన కోరుకున్న లక్ష్మీ నరసింహస్వామి గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంకా మాట్లాడదామన్న ఈ ఆనందంలో ఏ మాట రావట్లేదు. మిమ్మల్ని చూసి మా సొంత పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటూ చాలా చక్కగా మరి నిర్వహించారు. ఎక్కడ కూడా తేడా లేకుండా చక్కగా డిసిప్లిన్గా, చాలా డిసిప్లిన్గా, మెయిన్ డిసిప్లిన్, ఆ డిసిప్లిన్గా చాలా చక్కగా చేసుకుని మీరందరూ కూడా సాయంత్రం వరకు చూసుకుని మరలా ఎవరి వీళ్ళకి వాళ్ళు మరి కొంతమంది ఊళ్ళో కాకుండా మరి ఎక్కడెక్కడికే వెళ్ళాలి. మీరు అందరూ వెళ్ళి మరి ఈ అనుభూతుల్ని మాకు సెల్లో ఫోటోల ద్వారా వీడియోల ద్వారా చూస్తే మేము కూడా ఆనందిస్తామని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా మరోసారి మీ అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ నేను అంతటితో విన్నాను. ఇది తీసుకోవడం చాలా సుఖంగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఎలిజిబుల్ కాదేమో అనుకుంటున్నాను. అంటే 10th క్లాస్ నేను మీకు బ్యాచ్ కాదు కదా, అందుకోసం అంతకంటే మేడం మేము 9th కూడా ఈ స్కూల్లోనే చదివాం మేడం. అప్పుడు మీకు మా హెచ్ఎం గారు కదా. కానీ చాలా సంతోషంగా ఉంది. ఎలిజిబుల్ కాకపోయినప్పటికీ పిలిచినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అది చాలా సంతోషం. మీరు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా బాగా చేశారు, చాలా ఆర్గనైజేషన్గా చేశారు, చాలా సంతోషంగా ఉంది. అలా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే స్కూల్ పేరు అందరూ ఉండాలి, అందరూ ఉండి క్లీన్ చేసేది కొంచెం, అదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉంది, చాలా తెలుగులో మాట్లాడి చాలా సంతోషంగా ఉంది.
మిమ్మల్ని అందరినీ చూశాను, చూడాలనే వచ్చాను నేను. ఎండలో రాకూడదు అనుకున్నాను, కానీ మరి కోరిక అనేది తీరుతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలంటే మేము పెద్దవాళ్ళు అయిపోయాం. అంచేత చూడాలనే కోరిక బాగా బలంగా ఉండి రాగలిగాను. చాలా సంతోషంగా ఉంది. చాలా సేఫ్గా, ఆలస్యం అయినప్పటికీ చాలా, అంటే సాయంకాలం మీరు ఇంకా ఏవో ఫంక్షన్స్ ఏవో ఉంటాయి మీకు, అదే ఏదో కార్యక్రమాలు ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి బాగా చేసుకుని చాలా సేఫ్టీగా ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాను. చాలా థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త తీసుకోండి, కంగారు ఏం పడకండి. నిదానంగా అని చూసుకుని ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి చేరండి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం. చాలా అభిమానంగా చూస్తారు, చాలా ప్రేమగా మీ అభిమానాన్ని ఎప్పటికీ ఆంజనేయ చిత్రం అంటే చాలా మీ అందరి కోఆపరేషన్ ఒకరే కాదు, 10 మంది 15 మంది కాదు, మొత్తం అంతా కూడా ఆంజనేయంలో పాల్గొన్నారు. మీరందరూ ఇటువంటి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేమైతే అలాగే ఉంటామని మమ్మల్ని మీరు ఒకరికొకరు కనిపిస్తారు, కానీ మీ అందరూ ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ. మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమనే కాకుండా మీ పిల్లల ప్రేమను కూడా మాకు రుచి చూపించారు. మీ పిల్లలందరూ కూడా మా దగ్గరికి చక్కగా వచ్చి ముద్దులు కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ప్రేమకు. కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు. తర్వాత వాళ్ళకి బుక్ రీడింగ్ రైటింగ్ చూసి రాయడం అనేది చేస్తే మైండ్లో ఉంటుంది. వన్ టైం రైటింగ్ ఇది గోల్డెన్ ఎగ్జామ్స్ చెడుగుడాటలో గెలిచిన కప్పు షాబుకారుకెగ వేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
టీచింగ్ అనేటువంటి ఉంటాయి కదా, పెద్ద ప్రొఫెషన్ ఉంటాయి అలాంటి ఉండవు కదా. ఇటువంటి ఒక ట్రాన్స్ఫర్ అయినా లేదా ఇటువంటి ఏదైనా గెట్ పార్టీస్ అయినా లేదా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్లో కానీ ఒక టీచర్కి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఎంతో ఉండాలని అనుకోవట్లేదు, అందుకే చెప్పాను టీచింగ్ వెళ్తాను. మిమ్మల్ని పక్కన కానీ ఈ హ్యాపీనెస్ మూమెంట్ కావాలంటే నిజంగానే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా గోల్డెన్ పీరియడ్ లైఫ్లో ఏంటి స్కూల్ కదా, అందరూ చదువుకుని వెళ్ళిపోతారు. దానికి మీరు రిటైర్ అవ్వక అక్కడ ఉంటాం, రిటైర్ అవ్వక స్కూల్లో ఉంటాం కదా. కాబట్టి ఇప్పుడు కూడా మాకు గోల్డెన్ మూమెంట్స్ ఉంటాయి. కాబట్టి టీచింగ్లో ఉన్నటువంటి మూమెంట్స్ ఏంటంటే స్కూల్లో నిత్యం జరుగుతుంటాయి. కాబట్టి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది, అది టేస్ట్ చేసుకోవాలని ఉంటుంది. కాబట్టి అలాగే మా ఇంట్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఆర్గనైజ్గా ఉంటాయి. కాబట్టి అలాగే చక్కగా చేశారు. మనసైగా అందరికీ ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయే, గుర్తుకొస్తున్నాయే, గుర్తుకొస్తున్నాయే. విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని అందులో ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనే విషయం చాలా ఆనందించదగిన విషయం. మనకు మనం గౌరవం చేసుకోవడమే కాకుండా మన ఉపాధ్యాయులను కూడా గౌరవించాలనేటువంటి దీనికి వచ్చిన మంచి ఆలోచన. అదే విద్యా దదాతి వినయం, వినయార్జదాది పాత్రద, పాత్రేణ లభితే గౌరవం అనే సంస్కృతం. అది విద్య వల్లే వస్తుంది. ఈ గౌరవాలన్నీ కూడా మీకు అటువంటి సంస్కారం, మంచి సంస్కారం ఏర్పడినందుకు మేము చాలా ఆనందిస్తూ మీ పిల్లలు కూడా ఇంత సంస్కారవంతులుగా తయారు చేయాలని నేను కోరుతూ నిర్వహిస్తాను. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాదే రాదే అలుపంటూ రాదే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి వీళ్ళన్న మాస్టర్లు అందరూ వచ్చారు. వాళ్ళు రాయవారి తరఫున అందరి తరఫున మా అందరి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, అదేవిధంగా ఆశీస్సులు. అయితే తెలుగు మాస్టర్ తెలుగులో చెప్పారు, నేను సైన్స్లో చెప్తానికి మూలకాల్లో మొట్టమొదటి మూలకమైన హైడ్రోజన్, ప్రాణాధారమైన ఆక్సిజన్. అంటే మీరు హైడ్రోజన్ ఆక్సిజన్లో అవుతాయి కనుక మొత్తం ప్రపంచానికి జీవాధారమైన వాటర్, హైడ్రోజన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి మీరు లాంటి వాళ్ళు వీళ్ళు మనందరికీ కూడా జీవాధారం. కాబట్టి ఈ కాంబినేషన్ ఎప్పటికీ కూడా అలా ఉండిపోతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులు అంటే అదే ఉంటుంది. మరి మాస్టర్ అన్నట్టుగా ఎవరిని పిలవకపోయినా కానీ చూడండి, టీచర్స్ కంపల్సరీగా మీరు సమ్మేళనంలో మమ్మల్ని పిలవడం మాకు ఎంతో ఆనందదాయకం. ఈ రిలేషన్ రెండింటికి చూడండి, జీన్ సినిమాలో పాల్గొంటా చూడండి, గమ్యం ఒకటి అంటే చూడండి, దారులు వేరైనా కానీ గమ్యం ఒకటి అని మీరు అందరూ పాస్ అవ్వాలని మాకుంటుంది, మీరు పాస్ అవ్వాలని మీకుంటుంది. గమ్యం మాత్రం పాస్ అవ్వడం లక్ష్యం, అదే మనకి. కాబట్టి అలాగే సముద్ర పక్షులు రెండైనా కానీ ఆ రెండు కలిసి తీరేస్తాయి. అలాగా ఈ రెండు కూడా విడిపోవడం మన టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఆ విధంగా మరి చక్కగా మీరు
కృతజ్ఞతలు. మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే ప్రతి ఇయర్ కలుద్దాం అట్లా ఎవరైనా ప్లాన్ చేసుకోండి. మా అందరం ఒకటే ట్రై చేస్తాం. మన బ్యాచ్ స్పెషల్గా మన బ్యాచ్ స్పెషల్గా ఉండడానికి ప్రతి ఇయర్ ట్రై చేయండి. ఒక్కరోజే కదా ఫ్రెండ్స్ అందరూ కలిసేది. అందుకని గ్రూప్ అట్లనే మెయింటైన్ చేద్దాం. కానీ గొడవలు పడకుండా మెయింటైన్ చేసి ప్రతి ఇయర్ ఒక రోజు కలుద్దాం. ఇంత పెద్దగా చేసుకోకపోయినా స్కూల్కి వెళ్ళి కలుసుకోవడం చేస్తాం. ప్రతి ఇయర్ కలుస్తాయి. మనం కలుద్దాం. స్పెషల్ బ్యాచ్గా ఉండడానికి ప్రతి ఇయర్ కలుస్తాయి. ఒకటే అందరికీ కలిసి చూసుకుందాం పెట్టు. నమస్కారం. వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మీరు అందరూ రావడం చాలా ప్రయత్నం చేశాను. అండ్ నా మాట మట్టించి అందరూ వచ్చారు. అందరికీ థ్యాంక్స్. నేను ఏదైనా చిన్న చిన్న తప్పేదో చేస్తుందో క్షమించండి. లేదు మాట్లాడే విషయంలో ఏదైనా అయితే మనం మళ్ళీ ఇయర్ కలుసుకుందాం. అలాగే గ్రూప్ పెడదాం. మాట్లాడుకోవచ్చు. అందరూ మాట్లాడుకోవచ్చు. ఎవరు గ్రూప్లో స్టాప్ అవ్వద్దు. ఎవరు అవ్వద్దు. అందరూ కలిసి ఉందాం. మళ్ళీ వచ్చే ఇయర్ కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అండ్ మన సార్స్ మేడమ్స్ కూడా ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది వస్తారు. మనం అంతా ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈరోజు మళ్ళీ తిరిగి రాదు. కానీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను వాళ్ళందరూ లేకపోయినా అందరూ కావాలని చాలా చాలా కష్టపడి మెంబర్స్ అందరికీ ఫోన్ చేశాను. వాళ్ళందరినీ కలిసి ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మనం ఎవ్రీ ఇయర్ ఇలాగే కలుద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. అందరం కలుద్దాం. మిమ్మల్ని చూసి చాలా మళ్ళీ 10th క్లాస్ ఆ డేస్లో వెళ్ళిపోయింది. నిజంగా నా హ్యాపీనెస్కి అసలు లేవు. క్లాస్ని చూసి కూడా ఆ డేస్ అన్ని కలదు కదా కలుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సారంటే అనుకుంటే అన్ని నడిపించారు. మన అందరి తరఫు నుంచి కూడా పిఎస్ సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. అలాగే మనకు పిలిచినట్టే మన హెచ్ఎం గారు అవనండి, మా సుందర మేడం గారు అవనండి, హిందీ మేడం గారు అయినా మన తెలుగు సుబ్రహ్మణ్యం గారు, అలాగే మీనాక్షి మేడం గారు కూడా మన క్యాకేస్ అంటే ఇక్కడికి రావాలని వచ్చినందుకు మీ శిరస్సు ఆలోచించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే తాతవ మేస్టర్ కూడా ఎక్కడికైనా వస్తామని ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీ అందరికీ. ఇంతమంది హాస్టల్స్ వచ్చారంటే లేడీస్ హాస్టల్ తరఫు నుంచి మేరీ, బాయ్స్ హాస్టల్ నుంచి భాను, శ్రీకాంత్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు ఎవరెక్కడో తెలియకపోయినా సరే వాళ్ళ నెంబర్ మాకు ఇచ్చి వాళ్ళతో ఫుడ్ పార్టీని కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చేలా చేశారు. థ్యాంక్స్ భాను, శ్రీకాంత్ అండ్ మేరీ. అలాగే ఒక విషయం ఏంటంటే ఏ కళ మహిళా శక్తి. మా బ్యాచ్ అప్పుడు కూడా జ్యోతి అనే అమ్మాయి హైదరాబాద్ నుంచి ఉంటే మొత్తం చేసింది అనమాట. అలాగే మన గాయత్రి కూడా అలాగే చేసింది. ఓకే, అలాగే ముగ్గురు వాళ్ళే మహిళా శక్తి అంటే అలాగే ఉంటుంది. మరి చక్కగా అయితే మీరు ప్రతి సంవత్సరం అందరూ కలవకపోయినా మనకు కోరుకుని చేద్దాం అకేషన్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ రోజు మార్నింగ్ పెట్టుకోవచ్చు. వచ్చిన వాళ్ళు 10 మంది ఒకసారి కలుసుకున్నారు. మేము అలాగే కలుస్తాం. కాబట్టి మీరు కూడా అలా కలవండి. ఎవరు కూడా గ్రూప్లో ఇవ్వకుండా ఒకే గ్రూప్లో చాటింగ్ చేసుకోండి. రోజు మీరు ఉన్నప్పుడు మీ ఫోటో కూడా షేర్ చేయండి. అందులో మమ్మల్ని కూడా ఇప్పుడు అమ్మాయి చూపించాను. మా 10th బ్యాచ్ ఫోటో చూపించాను. మా గ్రూప్ ఐకాన్ పెట్టుకుని అది చూపించండి. కాబట్టి అది చూస్తే మనకు మన జ్ఞానం ఉంటుంది. చక్కగా మీరు చాలా చక్కగా మార్నింగ్ నుంచి కూడా వెరీ డిసిప్లిన్ కూడా చాలా చక్కగా చేశారు. మీరు ఇప్పుడు చదువుకున్నప్పుడు అయితే ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏమాత్రం ఎలా కూడా చాలా చక్కగా అందరూ బాయ్స్ కూడా ఎంత ఒబీడియన్స్ వాళ్ళందరూ కూడా ఎంత కూడా. కాబట్టి మీరందరూ కూడా కలిసి ఉన్నారని మళ్ళా మీ అధ్యక్షులన్నింటినీ మమ్మల్ని కూడా
ఏమి అలాగా దారంటూ రెండు గాడిలు వెళ్ళిపోతుంటే ఏమే మీ చుట్టాలు వెళ్ళిపోతున్నారు ఎలాగా అంటే ఇంత ముందే చెప్పేస్తారు కదా చుట్టాలు అనగానే అందులోనూ అమ్మాయికి వాళ్ళ అమ్మగారే వాళ్ళు అన్నం వచ్చేస్తారు ముందే ఉంటుంది కదా మరి వచ్చేస్తే ఏంటంటే చూపించండి రాజా చూపించండి నేను ఎంత మరి తక్కువ చదువుకుందా మా దగ్గర ఏదైనా చదువుకుంటే మరి ఒప్పుకుంటుందా రండి మామయ్య గారు కాబట్టి ఏడిస్తే పెట్టుకుంటారనుకుంటే కాబట్టి మరి మీరందరూ కూడా ఎక్కువ మంది వచ్చారు చాలా సంతోషం అమ్మా నా ఈ సంతోషం నాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ సెలవుల్లో అక్కడ పిల్లలు చూసుకోమని మిమ్మల్ని అందరూ చూసుకున్నారు ఆ భాగ్యం హాయ్ ఫ్రెండ్స్ సార్ గారు చెప్పినట్టు ముందు ఈ ప్రోగ్రామ్ కారణం గాయత్రి తర్వాత ఒక్కొక్కరు కూడుకుని అందరూ ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర కండక్ట్ సంబంధించి అందరూ మాకు సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్ మేము పిలిచినట్టే అందరూ కూడా వచ్చిన ఉపాధ్యాయులందరికీ మా నమస్కారం. అలాగే ఈ సార్ గారు చెప్పినట్టు మనం ప్రతి ఏడాది ఉన్నంత వరకు మీకు ఎలా ముందుకు కొనసాగిస్తాం ఇంకా మీ దగ్గర కాంటాక్ట్స్ రాని వాళ్ళు ఎవరు మీకు తెలుస్తుంది వాళ్ళందరినీ గ్రూప్లో యాక్ట్ చేయడానికి మీరు అందరూ కొంత సహకరించి ట్రై చేస్తూ ఉంటారు. మళ్ళీ 20 సంవత్సరాలు ఏదో సాధిస్తాడో అప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోండి. మరి లోకేష్ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? మీరు కూడా ఎక్కడో పోయి అనే పాటకి డ్యాన్స్ చేస్తూ మాకు సెలవు ఇప్పిస్తే తీసుకుంటాం. 2 రోజులు చాలా కష్టపడ్డాడు మనోడు. హలో ఫ్రెండ్స్, నాకు సరిగ్గా మాట్లాడుతున్నారు. క్లాస్ అవసరం లేదు. ఇక అర్థమైంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంతమంది వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం చాలా వస్తారు, 30 మెంబర్స్ అంటే ఎవరు సెటిల్ అయిపోయారు కదా, వస్తారని చెప్పారు. కానీ చాలా బాగా వచ్చారు. అందరికీ మళ్ళీ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటి యాక్టివ్గా మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేసి ఛాన్స్ వస్తున్నారు మళ్ళీ కూడా రావడానికి ట్రై చేయాలి అని చెప్పి చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా? చెరో ఒకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా, వెళ్ళరా. ఇప్పుడు కొట్టాడ్రా ధోని 6. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే. మారి
దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు
ఈ గిఫ్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి సుందర అయ్యప్ప. ఈ గ్రూప్ ఎంత విజయవంతంగా రెడ్డి గారు కూడా పైకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. రెడ్డి బాబు అటు పక్కన ఇటు పక్కన పొడి వ్యక్తులు ఆ సమయం కనబడుతుంది. కూడా ఉన్నాడు. రాంబాబు కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం. దీంట్లో ముఖ్య వ్యక్తి ఉన్నాడు. ప్రజెంట్ ఇక్కడ లేడు, మనడు అబ్బాయి వెళ్ళాడు. ఆది వేలు ఉన్నాడు, వస్తున్నాడు. కరెంట్ వస్తాడు. సూపు దాన్ని కూడా ఈ